అండి ఫ్రెండ్స్, గ్రేవీ అన్నది బయటకు వచ్చేసి ఎంత బాగుందో, నూనె అన్నది పైకి తెలిసి. అలాగే ఈ కోడిగుడ్లని చూస్తుంటే కూడా చాలా బాగుంది. ఈ టమాటా కోడిగుడ్లు ఇదైతే టేస్ట్ అనేది సూపర్గా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిజ్ఞాస్ని. ఈరోజు అయితే మన ఎగ్ టమాటీ కర్రీ అయితే మనం చేసుకోబోతున్నాము. ముందుగా మనం ఎగ్ టమాటీ కర్రీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అయితే మీకు చూపెడతాను. చూడండి, ఎగ్ టమాటీ కర్రీకి ముందుగా మెయిన్ ఐటెం ఏంటంటే టమాటీలు అన్నవి కావాలి. టమాటీలు, కరివేపాకు, ఉల్లిపాయ మరియు పచ్చిమిర్చి అన్నవి కావాలి. ఇవి ఇంకా గుడ్లు అన్నవి కావాలి. ఇంకా మన ఫ్రెష్ ఇంట్లోనే చేసుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే కావాలి. ఇప్పుడు ఇదేముంచి జీలకర్ర మెంతుల పొడి, ఇంకా ఇది ధనియాల పొడి, ఇది కొంచెం నూనె, ఇంకా పసుపు, కారం, ఉప్పు కావాలి. ఇప్పుడైతే వీటితో అయితే మనం ఎగ్స్ టమాటీ కర్రీ అయితే మనం చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం గ్యాస్ అనేది ఆన్ చేసుకోవాలి. కడాయి పెట్టుకొని నూనె అయితే వేసుకోవాలి. మరియు ఆ నూనె అన్నది వేడెక్కనివ్వాలి. వేడెక్కనిచ్చాక మనమైతే అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ పచ్చిమిర్చీలు అయితే వేసుకోవాలి. పచ్చిమిర్చీలు వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా కొంచెం వేగాలి. తర్వాత కరివేపాకు అన్నవి వేసుకోవాలి. కరివేపాకు కూడా అందులోనే వేగాలి. ఇప్పుడు మనం ఉల్లిపాయలు అయితే వేస్తున్నాము. చూడండి, ఉల్లిపాయలని అన్నిటిని కలిపేసాం కదా. ఇప్పుడైతే మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసాము. మన ఇంట్లోనే చేసిన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇంకా పసుపు అయితే వేసుకున్నాము. ఇప్పుడు పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తాం కాబట్టి ఇప్పుడైతే ఆ రెండు మిక్స్ అయ్యేంతవరకు కలుపుతున్నాము. మిక్స్ అయిన తర్వాత మనమైతే టమాటీలను వేసుకోవాలి. ఇందులో టమాటీలను వేసుకొని మళ్ళీ టమాటీలను కూడా మనమైతే కలుపుతూ ఉండాలి. ఆ అల్లం ఉన్నది టమాటీలకు కూడా పట్టాలి. ఇప్పుడు చూడండి, మనం మూత ఒక 5 మినిట్స్ వరకు మూత అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయింది కాబట్టి మూత అన్నది మనం తీస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు అందులోకి వెళ్ళైతే కొంచెం టమాటీలోకి వెళ్ళైతే వాటర్గా వస్తుంది బయట. అప్పుడైతే కొంచెం అయినట్టు. చూడండి, ఇప్పుడు మళ్ళీ మనం కలిపేసుకుందాము. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే దీంట్లోకి మనం ఉప్పు అన్నది వేసుకుందాము. ఉప్పు ఏముంచి మేము 2 స్పూన్లే వేసుకున్నాము. మీకు ఎంత సరిపోద్దో అంత వేసుకోండి. ఇప్పుడు మేము కారం కూర వేస్తున్నాము. చూడండి, ఇప్పుడైతే మేము కలిపేసుకుంటున్నాము. ఉప్పు అన్నది వేస్తాం కదా. ఇప్పుడు కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. మళ్ళీ తర్వాత మనం మూత అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మూత తీస్తాం కదా ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. ఈ టమాటీలో ఉన్న నీళ్ళు అయితే బయటకు వచ్చింది కాబట్టి మనమైతే ఇప్పుడు కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత ఇప్పుడు జీలకర్ర మెంతుల పొడి పౌడర్ అయితే వేసుకుందాము. ఇంకా గరం మసాలా పౌడర్ వేసుకుందాము. ఇవన్నీ ఈ 2 పొడులు వేసుకున్నాం కాబట్టి ఒకసారి అయితే కలుపుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం గుడ్లను పగలగొట్టి ఇందులో అయితే మనం వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మీరు ఎన్ని గుడ్లు కావాలనుకుంటే అన్ని గుడ్లు అయితే వేసుకోండి. ఈ కూర అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఇంట్లోనైతే కన్ఫర్మ్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు గుడ్లను వేసుకున్నాం కాబట్టి మనం మూత పెట్టి మళ్ళీ తెస్తేనేమో చిలకైంది. చూడండి, ఇప్పుడైతే మనం గుడ్లనన్నీ తిప్పేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో. కలర్ అనేది బాగా వచ్చేసి మనకైతే చాలా బాగా నచ్చింది కదా ఫ్రెండ్స్ చూస్తుంటే. ఇంకా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేస్తేనే మంచి చాలా చాలా బాగుంటుంది కదా. ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో. ఇప్పుడైతే గరం మసాలా అయితే వేసాము. చూడండి, గరం మసాలా వేసిన తర్వాత కొంతసేపు ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత ఎత్తేనే మంచి. చూడండి, నూనె అన్నది అంతా బయటకు వచ్చింది. మీరు కూడా ఇప్పుడు చూసేయండి. ఎగ్స్ టమాటీ కూర అయితే రెడీ అయిపోయింది కాబట్టి మీరు ఈ కూరని అయితే చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇదే ఎగ్స్ టమాటీ కర్రీ. ఎంత బాగుందో కదా ఈ ఎగ్స్ టమాటీ కర్రీ గ్రేవీతో ఉంది. నాకైతే ఈ కూర బాగా నచ్చింది. మీకు ఎలా నచ్చిందో చెప్పండి. ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది కాబట్టి మనమైతే గ్యాస్ అనేది ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు నేను గ్యాస్ అనేది ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడైతే మనం ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకుందాము ఈ టమాటీ ఎగ్ కర్రీని. చూడండి, ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఈ గుడ్లు అయితే వేసుకొని మనమైతే ఇప్పుడు టేస్ట్ చేద్దాము. టేస్ట్ చేసి మీకు ఎలాగుందో అన్నది చెప్తాను ఫ్రెండ్స్. మీరు కూడా చూడండి.
కారంగా టమాటీలు ఎక్కువ ఉండి ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్. మీరే చెప్పండి ఎలాగుందో. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఈ టమాటీ కర్రీని అయితే మనం ఇప్పుడు కలిపేసుకున్నాం కదా, మనమైతే ఇప్పుడు టేస్ట్ చేద్దాము. చూడండి, ఈ ఎగ్ టమాటీ కర్రీ అయితే చాలా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా నచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇలాగే మీ ఇంట్లో కూడా ఈజీగా అయిపోయేటట్టుగా ఈ టమాటీ కర్రీని అయితే మీరు మీ ఇంట్లోనే వండుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.